హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావంతి సోమపల్లి. నేను మీ శ్రావంతి. డైలీ కూరలు తిని బోర్ కొట్టేస్తే ఇలా ఒకసారి ఇంట్లో చింతకాయ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నోరుకి కమ్మగా, అసలు ఫీవర్ వచ్చినప్పుడు కానీ, నోరు కొంచెం చప్పచప్పగా ఉన్నప్పుడు కానీ, ఇలా పుల్లగా తింటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో నేను ఈ వీడియో చూపించేస్తాను. వీడియో మొత్తం ఎన్ని వరకు చూడండి. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు మామూలుగా ఇంట్లో మనము సంవత్సరానికి పెట్టుకుంటాం కదా నిలవ పచ్చళ్ళు. దాంట్లో చింతకాయ పచ్చడి, చింతకాయలు, ఉప్పు, పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలా నేను కొంచెం చింతకాయ పచ్చడి తీసుకుని దాంట్లోకి కొంచెం ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ధనియాలు, మినప్పప్పు, కరివేపాకు, చిన్నుల్లిపాయలు. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న పచ్చడికి నేను 7 to 8 ఎండుమిర్చి వేసాను. మీరు కొంచెం కారం ఇంకా ఎక్కువ తినేటట్టుగా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అన్నీ ఇంకా టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ధనియాలు కానీ, పచ్చనిపప్పు కానీ, జీలకర్ర కానీ, ధనియాలు కానీ అన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా పుల్లగా చాలా బాగుంటుందండి. నాకు చాలా రోజులు ఏం చేయాలనుకుంటున్నాను, అలా పెండింగ్ పడిపోతుంది. సో ఈరోజు చేస్తున్నాను కదా అని మీకు కూడా ఒక వీడియో చూపించేద్దాం అన్నట్టుగా ఈరోజు ఇంకా స్టార్ట్ చేశాను. సో చూసారు కదా, లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes వదిలేయండి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవటమే. మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేయండి. నెక్స్ట్ ఆల్రెడీ దీంట్లో కొంచెము ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను. అండ్ అవి కొంచెం మిక్సీ పట్టేసిన తర్వాత మనము పక్కన పెట్టుకున్న చింతకాయ ముడి పచ్చడి కూడా యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ పోపు కావాల్సిన వేసి పోపు దినుసులు అండ్ చిన్నుల్లిపాయలు అండ్ ఒక ఎండుమిర్చి వేసి పోపు పెడుతున్నాను. ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చింతకాయ పచ్చడి చేసుకొని అన్నం వేసుకొని వేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో డే బై డే ఒక్కొక్క వీడియో అయినా పోస్ట్ చేయడానికి, లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదా, అదిగాక సమ్మర్ హాలిడేస్, సో కొంచెం కుదరట్లేదు. బట్ డైలీ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ యూ ఫర్ ద వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్.